హలో అండి. మీకు నోరు బాలేనప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఒక కారప్పొడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలాంటి కారం పొడి కాదండి, చికెన్ కారప్పొడి. చాలా హెల్దీగా, తక్కువ ఆయిల్తో చాలా హెల్దీగా చేశాను. ముందుగా 1 kg బోన్లెస్ చికెన్ని చాలా శుభ్రంగా వాష్ చేసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీరంతా పోయే వరకు ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసి ఉంచేసుకొని ఆ తర్వాత దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారము, 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక దగ్గర పట్టి చూస్తే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది. అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 kg చికెన్కి ఇంతేనా అని మీరు అనుకోవచ్చు, కానీ చికెన్ కారపొడిలో చికెన్ డామినేటింగ్గా ఉండాలి. మసాలాలు కానీ అల్లం కానీ ఎక్కువ డామినేటింగ్గా ఉండకూడదు. అందుకని నేను ఇలా వేశాను. నాకైతే ఈ కొలత పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంట్లో నేను ఏమీ దాచకుండా మీకు అన్ని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. ఇలా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల మనం గరం మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేసేసుకోవాలి. దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని దాంట్లోనే 50 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ నువ్వులు, 25 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, ఒక 15 గ్రామ్స్ జీలకర్ర మాత్రమే వేసుకొని చక్కగా వీటిని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా చాలా ఉబ్బిపోయి చక్కగా ఫ్రై అయిపోతాయి. అంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లారనిద్దాము. ఆ లోపల అదే నాన్ స్టిక్ కడాయిలో మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసి ముందుగా నూనె అది వేయకుండానే నీరు వదిలే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కాసేపటి తర్వాత చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో ఆ చికెన్ అలా కలుపుతూ ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోయే వరకు కాస్త టైం పడుతుంది, కానీ ఓపిక్గా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. చూడండి, ఇలా నీరన్నీ ఎగిరిపోయి చికెన్ బాగా వేడికి ఫ్రై అయిపోతుంది. అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చికెన్ అనేది మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను తక్కువ ఆయిల్ వేద్దామని ఆ కాన్సెప్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాను. చాలా క్రిస్పీ సౌండ్ కూడా వస్తుంది. ఒక్కొక్క ముక్కలో నుంచి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది. ఇలా చేసుకుంటేనే మనకు ఒక 3 నెలలైనా అది ప్రిజర్వ్ అయి ఉంటుంది, లేకపోతే తొందరగా పాడైపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఈ గరం మసాలా అంతా చల్లగైపోయింది కదా, దీనిని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఎందులో అయితే చికెన్ పౌడర్ మిక్స్ చేయాలనుకుంటామో ఆ బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన చికెన్ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి పల్స్ మోడ్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్ చేయకూడదు. అక్కడక్కడ మనకు చికెన్ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకని ఫైన్ పౌడర్ కాకుండా పల్స్ మోడ్లో తిప్పుకుంటే చికెన్ చూడండి ఇలా అయిపోతుంది. ఒకేసారి ముక్కలన్నీ గ్రైండ్ చేయకుండా బ్యాచిల్ కింద కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే ఈవెన్గా గ్రైండ్ అయిపోతుంది. సో దీనిని మసాలా వేసుకున్న బౌల్లోనే వేయాలి. ఆ తర్వాత ఇలా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి. నేను వీటిని కూడా ఓవెన్లో చేశాను, డీప్ ఫ్రై చేయలేదు. ఓవెన్లో ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని గ్లాస్ బౌల్లో వేసేసి ఒక 10 మినిట్స్ హైలో పెట్టామంటే చక్కగా బ్రౌన్ ఆనియన్స్ తయారైపోతాయి. వీటిని క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ రెడ్ కలర్ వరకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాతే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు మాయిశ్చర్ అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. అయితే వీటిని మనము యాజ్ ఇట్ ఈజ్ అలాగే కారం పొడిలో కలిపేసుకోవచ్చు, కానీ కొంతమంది కరివేపాకుని ఇలా తీసి పడేస్తారు కదా, అలాంటి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఒకసారి క్రష్ చేసుకుంటే కచ్చాపచ్చాగా కారం పొడిలో కలిపినప్పుడు అసలు వాళ్ళకి కరివేపాకే కనిపించదు. అందుకే ఇలా ఒకసారి క్రష్ చేసుకోవాలి, లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ చూసుకొని ఒక 1.5 టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు ఈ కొలత కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఎక్కువ తక్కువ కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు గరం మసాలా కానీ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా అన్నీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనము దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాజుని కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే అక్కడక్కడ మనకు కాజు తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా కాజు వేసుకొని అన్నీ ఒకసారి చక్కగా కలిపేసి మంచిగా ప్యాక్ చేసి ఎవరైనా పిల్లలు హాస్టల్స్లో ఉంటే వాళ్ళకి పంపించేయచ్చు. చక్కగా ఇది బయట అయినా ఒక 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఫ్రిడ్జ్ అవైలబుల్గా ఉండదు కదా, అందుకని. కానీ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, మనకు అవైలబిలిటీ ఉంది అనుకుంటే ఇలా బ్రౌన్ ఆనియన్స్ కూడా కలిపేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు కూడా అస్సలు పాడవదు. ఈ చికెన్ కారం ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది అన్నంతోనే కాకుండా దోశతో అయితే భలే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది.
నేనైతే ఈరోజు మీకు అన్నంతో తినడం చూపించాను. దోశతో అయితే దోశ వేసేసి పైన ఈ పౌడర్ చల్లేసుకొని తిన్నారంటే యమ్మీ యమ్మీ అసలు సూపర్ చికెన్ దోశ అయిపోతుంది. ఇలా ఏదైనా గ్లాస్ జార్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాచ్ల కింద ఫ్రెష్గా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్య కాఫీ చాలా తాగుతున్నాం అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్నప్పుడు. ఇన్ని కాఫీ బాటిల్స్ మిగిలిపోయాయి. సో వీటిలోనే నేను చికెన్ కారపొడిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా వేడివేడి అన్నంతో ఒక 2-3 టేబుల్ స్పూన్ చికెన్ కారపొడి వేసుకొని చక్కగా కలుపుకొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కాజు కూడా తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ టైం నేను దీన్ని దోశతో కూడా చేసి చూపిస్తాను. దోశతో అయితే భలే బాగుంటుంది. మార్నింగ్ దోశతోనే తిన్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.